లేకపోతే వాళ్ళు ఎట్లా చర్చ నడపగలుగుతారు? ఈరోజు ప్రతి పాస్టర్ కూడా అక్కడ నుంచి వచ్చే ఫండ్తోటి కదా వాళ్ళు చేసేది. కాకపోతే ఏంటంటే కొన్ని దాన్ని ఏం చేస్తారంటే వక్రీకరించి నరేంద్ర మోడీ మీద ఏదో బట్టగాల్చి మీద వేయడం జరుగుతుంది తప్ప నరేంద్ర మోడీ ఎక్కడ కూడా మతతత్వ పార్టీకి అంటే మతాలకు ఎలాంటి సంబంధం లేకుండా భారతదేశంలో ఉన్న ప్రతి మత పనులు కూడా మన భారతీయులే అని చెప్పింది తప్ప ఎక్కడ కూడా ఆ మతము ఈ మతం అని ఎక్కడ కూడా ఆయన మాట్లాడడం జరగలేదు. సో ఇక్కడ ఏంటంటే జై శ్రీరామ్ అని బీజేపీ వాళ్ళు ఎందుకంటారు ప్రధానంగా అంటే మనము చిన్న ఉన్నప్పుడు మన తాతలు మన నాన్నలు కూర్చుంటే శ్రీరామ్ అందరు, లేస్తే జై శ్రీరామ్ అందరు. దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఒక మనిషికి శ్రీరామ్ అనేది ఇప్పుడు ఒక ముస్లిం ఉంటే అల్లా అంటాడు, ఒక క్రిస్టియను యేసు ప్రభు అంటాడు. మళ్ళీ అలాంటప్పుడు మనం కూడా మన దేవుడిని తలిస్తే మన భారతీయులలో ఒక ఐక్యత అనేది రావడానికి కోసమే జై శ్రీరామ్ అని అనడం జరుగుతుంది. ఎందుకంటే ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. అలాంటి ఆదర్శ పురుషుడిని ప్రతి ఒక్కరు కూడా మనం ఆచరిస్తే మనం కూడా అలాగనే ఉంటాము, అలాగనే ఈ భారతదేశం కూడా మంచి సుభిక్షంగా ఉంటుందని చెప్పి జై శ్రీరామ్ అని ఒక మాటను తీసుకురావడం జరిగింది. సో ఒకటి చిన్న విషయం అండి, అసలు 2014 వరకు బీజేపీ పార్టీ అంటే తెలంగాణలో నిల్లు చాలా వరకు అసలుకి ఎక్కడ కనిపించినటువంటి ఒక పరిస్థితి. ఎక్కడో ఒక సీటు నాకు తెలిసి, ఒక సీటు 2 సీట్లు మహా అయితే. అవును. ఎక్కడ అది కూడా బండారు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో మాత్రమే. మిగతా ఏరియాలో అసలు బీజేపీ పార్టీ నిల్లు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్లు ఏ విధంగా గెలిచింది అంటే మన తెలంగాణలో చాలా వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కు అన్ని గవర్నమెంట్లు చూసిరు. తెలంగాణలో బీజేపీ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. నెక్స్ట్ గవర్నమెంట్ 100% బీజేపీ ఫామ్ చేస్తారు. ఎందుకంటే అన్ని పార్టీలను చూసిరు. ఇంకొకటి ఏంటంటే మోడీ సెంట్రల్లో ఉండాలి, మోడీ లాంటి వ్యక్తి భారతదేశంలో ఉంటేనే ఈ భారతదేశానికి సుభిక్షంగా ఉంటాం, మనందరం కూడా స్వేచ్ఛగా ఉంటామని చెప్పి ప్రజలందరూ నిర్ణయించి ఇలా తెలంగాణలో కూడా 8 సీట్లు రావడానికి కారణమైంది. ఇంకొకటి ఏంటంటే ఏదైతే 8 సీట్లు రావు, 1 సీటు 2 సీట్లకే పరిమితం అని చెప్పి చాలా పార్టీలు చెప్పుకున్నాయి. కానీ అది జరగలే. తెలంగాణ ప్రజలు ఆలోచించి సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలి, ఆ భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ భారతదేశానికి మంచి జరుగుతుందని ఆలోచించి ఈరోజు 8 సీట్లను కైవసం చేయడం జరిగింది. సో ఒకటి దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి చాలామంది అంటే ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి రఘునందన్ రావు గారి మీద కొంతమంది విమర్శలు చేశారు. అతను ఒక సోషల్ మీడియా ఎక్స్పోజర్ మాత్రమే, వర్క్ విషయంలో చాలా తక్కువ చేశారనేది ఒక కామెంట్. అట్లా కామెంట్ చేస్తే మన ఎంపీ ఎలక్షన్లలో గెలవకపోతుండే కదా. 6 టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు, ఒక 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి వీళ్ళందరూ చీల్చి చెండాడి మరి మంచి మెజారిటీతోటి రఘునందన్ రావు గెలిచారు కదా. రఘునందన్ రావు మీద మంచితనం ఉండేప్పటికీ రఘునందన్ రావు అనే వ్యక్తి ఈయన పార్లమెంట్లో ఉండాలి, పార్లమెంట్ ఉంటే మన కోసం కష్టపడతాడనే ఒక స్వభావంతో కదా ప్రజలందరూ కలిసి మంచి మెజారిటీతోటి ఇలా ఎంపీగా గెలిపించడం జరిగింది. సో అదే అనుకోవచ్చు అంటారా, లేకపోతే ఇంకా వేరే కారణాలు ఏమైనా? బీఆర్ఎస్ ఓటింగ్ మొత్తం ఈరోజు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందని అనుకోవచ్చు. లేదు, ఈరోజు సిద్దిపేటలో కూడా హరీష్ రావు గారు చేస్తున్నటువంటి అవినీతి విషయాలలో విసిగిపోయారు పబ్లిక్. విసిగిపోయే మొన్న 2600 మెజార్టీ మాత్రమే తెలంగాణ అది టీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేటలో ఇవ్వడం జరిగింది. దుబ్బల కూడా మెజార్టీ తగ్గింది. కారణం ఏంటంటే ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవసరం, ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండాలి, ఆ నరేంద్ర మోడీ పక్కకు మా రఘునందన్ రావు గారు ఉండాలి అని చెప్పి మెదక్ ప్రజలందరూ నిర్ణయించి ఈరోజు గొప్ప తీర్పిచ్చి ఇలా ఎంపీనిగా గెలిపించడం జరిగింది. సో 2028లో బీజేపీ పార్టీని తెలంగాణలో చూడొచ్చు అంటారా? గట్టిగా 100% చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు ఎంపీ సీట్లు అనేది ఈరోజు గెలవడానికి కారణం ఏదైతే ఉందో ప్రజలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, టీడీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలను చూసి ఇక్కడ ఒకటనా ఇప్పుడు నెక్స్ట్ జీపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జీపీ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో లోకల్ బాడీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. వీటిలో ఎందుకంటే చాలామంది ఏమంటున్నారు అంటే బీజేపీ పార్టీ మనం ఎందుకు గెలిచిందంటే రాష్ట్రంలో మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలి, దేశంలో బీజేపీ గవర్నమెంట్ కావాలి అనే ఉద్దేశంతో గెలిపించడం జరిగింది. బట్ ఇక్కడ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది ఈ యొక్క విధానాలు? అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ఏం చూస్తారంటే క్యాండిడేట్ను చూస్తారు, పార్టీని చూస్తారు, ప్లస్ ఆ వ్యక్తిని చూస్తారు, ప్లస్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ ప్రభుత్వం అయితే మనకు బాగుంటుంది, ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది. వ్యక్తిగతంగా అయితే వ్యక్తిని మాత్రమే ఇంపార్టెంట్గా వ్యక్తిని మాత్రమే చూస్తారు. 50% వ్యక్తిని మాత్రమే చూస్తారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో. సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ బీజేపీ పార్టీ నుంచి గెలిచారు అనుకుందాం, బట్ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ. సో మరి వీళ్ళకి నిధులు రావాలంటే మరి కొంచెం కాంగ్రెస్ పార్టీతో ఉంటేనే కదా. అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సంబంధించింది ఎక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు ఇవ్వలే.
ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి 14th ఫైనాన్స్ కానీ 13th ఫైనాన్స్ తప్ప ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా. ఇప్పుడు కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 14th ఫైనాన్స్ 13th ఫైనాన్స్ ఇస్తుందో అది సర్పంచ్కి డైరెక్ట్గా వస్తాయి కాబట్టి సర్పంచ్ ద్వారానే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్గా ఏది ఉన్నా సర్పంచ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సర్పంచ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చెప్పుకుంటే గొప్పలు? ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకొని వాళ్ళ పబ్బం గడుపుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీకి డబ్బులు అనేది డైరెక్ట్గా ఇవ్వడం ఎక్కడ కూడా జరగలేదు. అక్కడ నిరూపించమని చెప్పండి ఎవరినన్నా. 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ అండ్ ఎన్ఆర్జీఎస్ స్కీమ్లు తప్ప స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగలేదు. గ్రామ పంచాయతీకి ఎక్కడ కూడా డబ్బులు రాలేదు. సో ఒకటి, హిందువులు పవిత్రంగా భావించేటటువంటిది గోమాతని. సో దాన్ని ముస్లిమ్స్ వాళ్ళు ఇది చేస్తారు, వాళ్ళ పర్సనల్ విషయాలకు వాళ్ళు ఇది చేస్తారు. సో దాని మీద ఈరోజు బీజేపీ పార్టీ ఎందుకు ఫైర్ అవుతుంది అంటే గోమాత అనేది వాళ్ళు మీరు